శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. వివిధ దేవాలయాల్లో అమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో శ్రావణ శుక్రవారం శోభ వెల్లివిరిసింది. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండే మహిళలు, యువతులు ఆలయాలకు వెళ్లి విశేష అలంకరణలో ఉన్న అమ్మవార్లను దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు శ్రావణ శుక్రవారం విశిష్టతను తెలియజేశారు. ఓం శ్రీ అష్టలక్ష్మి నమః. శ్రావణ మాసంలో భాగంగా ఈరోజు 3వ శుక్రవారం తర్వాత పౌర్ణమి దాటిన తర్వాత ఆదివారం నాడు లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి భక్తమాసులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం విశిష్టతను అర్చకులు తెలియజేశారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజున 3వ శుక్రవారాన్ని పురస్కరించుకొని వాసవి అమ్మవారిని శ్రీ కాత్యాయని అమ్మవారిగా అలంకారం చేసుకుని అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారములు, పౌర్ణమి, అమావాస్య రోజు కూడా విశేషంగా అమ్మవారికి అలంకారములు చేసి సామూహికంగా ముత్తైదువుల చేత కుంకుమార్చనాది కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం వేళ ఈ యొక్క శ్రావణ మాసంలో ఊంజల సేవ, అమ్మవారికి ఉయ్యాల సేవ కూడా జరుగుతూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క అలంకారాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఈవో వివి రమణకుమారి కార్యక్రమ వివరాలను తెలియజేశారు. సుల్తానాబాద్లోని శ్రీ కనకదుర్గమ్మ వారికి శ్రావణ శుక్రవారం పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవీ చౌక్, శివాజీ చౌక్, మారిస్పేట, శివాలయం తదితర ప్రాంతాల్లో కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శ్రావణ మాసం పురస్కరించుకొని ఇవాళ 3వ శుక్రవారం గజలక్ష్మి అవతారంలో అమ్మవారు అలంకరించుకొని దర్శనమిస్తున్నది. యావత్ భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ పూట సాయంకాలం అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ రేపు వచ్చే శుక్రవారం 29వ తారీఖు సంతానలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా విచ్చేసి దర్శించుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ